ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో ఏంటంటే జనరల్‌గా చిన్న పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ తీసుకొనొచ్చినప్పుడు వాళ్ళకి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ డ్రై స్కిన్. చాలా మంది వెస్టర్న్ పీపుల్‌కి ఇది అటోపిక్ స్కిన్ అనే విషయం తెలిసిందే. మన ఇండియన్‌లో గూడా ఈ మధ్య రీసెంట్‌గా మేబీ బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ డైట్ వల్ల గానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గానీ, అండ్ మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అటోపిక్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువైపోతుంది. సో అసలు అటోపిక్ స్కిన్ అంటే ఏంటి? అటోపిక్ స్కిన్ అంటే బాగా డ్రై స్కిన్, ఎక్స్‌ట్రీమ్‌గా ఇచ్చుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్కూల్ అబ్సెన్సెస్ అనేది ఎక్కువైపోతాయి. సో మనకి కామన్‌గా తెలిసింది ప్రాపర్‌గా మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడము. సో ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడాలనేది నేను ప్రీవియస్ సెషన్‌లో చెప్పాను. యూ కెన్ గో బ్యాక్ టు దట్ వీడియో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది పిల్లల్లో అటోపిక్ స్కిన్‌తో పాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే డైపర్ ర్యాష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఈ డైపర్ ర్యాష్ అని ఉన్న వాళ్ళకేంటంటే రిపీటెడ్‌గా డైపర్స్ చేంజ్ చేయడము, ఫ్రీక్వెంట్‌గా మాయిశ్చరైజర్స్ అప్లై చేయడము, స్టూల్ కానీ, యూరిన్ కానేది అసలు డిపాజిట్ అవ్వకుండా చూసుకోమనేది ఫస్ట్ బెస్ట్ థింగ్ పేరెంట్స్ హాస్ టు డూ. అండ్ థర్డ్ థింగ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మిలియా. మిలియా అంటే ఏంటంటే చిన్న చిన్న పస్ ఫిల్డ్ లీజన్స్ జస్ట్ బిలో ద ఐస్ కానీ, అరౌండ్ ద నోస్ అనేది కామన్‌గా ఉంటాయి. ఇది న్యూబార్న్‌లో ఉండొచ్చు, ఈవెన్ ద యంగ్ ఏజ్ పీపుల్‌లో ఉండొచ్చు. కొంతమందికి ఈవెన్ ప్రీ టీన్స్‌లో గూడా ఉండొచ్చు. ప్రీ టీన్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది యాక్నెతో కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో మిలియా అనేది జనరల్‌గా వాటంతల అవే తగ్గిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వైటమిన్ సి బేస్డ్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ అదర్ థింగ్ వెరీ కామన్ ఇన్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఈస్ ఇంపెటిగో. ఇంపెటిగో అంటే ఏంటంటే కొంతమంది పిల్లలకేంటంటే ఒక హనీ కలర్డ్ క్రస్ట్ అంటే తేనె పూసినట్టుగా ఒక క్రస్ట్ ఫార్మ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు. సో ఇవి మల్టిపుల్‌గా ఎస్పెషల్లీ నోస్ మీద ఎక్కువగా వస్తుంది. నెగ్లెక్ట్ చేస్తే మొత్తం బాడీ గూడా ఇన్ఫెక్షన్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్‌లీ ట్రీటబుల్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ ఎ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అండ్ దీంతో పాటు కామన్‌గా ఎస్పెషల్లీ ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో ఉండేదంటే ఎంసీ అంటే మొలస్కమ్ కంటేజియోసమ్. ఇవేంటంటే ఒకరి నుంచి ఒకరికి పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది. ఇదేంటంటే జనరల్‌గా తగ్గిపోతుంది. బట్ ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకి, మాల్‌నరిష్డ్ వాళ్ళకి తగ్గే అవకాశం ఉండదు. అలాంటప్పుడు యూ హావ్ టు కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్ ఇమ్మీడియేట్‌లీ. సో ఆల్ ప్రాబ్లమ్స్ మే నాట్ బి సేమ్. అండ్ ప్రతి ఒక్కరికి అటోపిక్ స్కిన్ ఉండాల్సిన అవసరం లేదు. వేరే రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో మీకు ఎలాంటి పీడియాట్రిక్ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ యువర్ నియర్ బై డెర్మటాలజిస్ట్. థాంక్ యూ.